ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక తండ్రి వయసు అయిపోయింది, చనిపోయే ముందర వాళ్ళ కొడుకుని పిలిచి అతనికి వాళ్ళ ముత్తాతల నుంచి అంటే వంశపారంపర్యంగా ఒక చేతి గడియారం వస్తూ ఉంటుందంట. అంటే ఒక 200-300 సంవత్సరాల పూర్వానికి ఆ వాచ్ని ఇచ్చి, నాయన మన కాడ డబ్బులు లేవు కదా, దీని విలువ ఎంత ఉంటుందో పక్కన ఏదన్నా చిల్లర అంగడి కాడుకో పాన్ షాప్ కాడికి వెళ్ళి అడుగు నాయన, ఈ వాచ్ అమ్మితే వాళ్ళు ఏమన్నా ఇవ్వగలుగుతారు కావనా అని అడుగుతాడంట. అట్లాగే తీసుకెళ్లి పక్క నుండి చిల్లర అంగట్లో పోయి చూపిస్తాడంట. నాయన ఇదేమన్నా కొనుక్కుంటారా, మేము అమ్మాలనుకున్నాం ఈ వాచ్ అని చూపిస్తాడంట. వాచ్ సాయి చూసేవాళ్ళు, ఇది చాలా పాతది నాయన, ఇది ఎందుకు పనికిరాదు, ఇది నువ్వు అడిగినా కాబట్టి ఒక 20 రూపాయలు ఇవ్వగలుగుతాను నేను అని చెప్తాడంట. అదే విషయాన్ని ఆ వాచ్ని తీసుకొచ్చి వాళ్ళ నాయనకి చెప్తాడంట. నాయన 20 రూపాయలు ఇస్తామంటున్నారు వాళ్ళు, ఈ వాచ్ పాతది కాబట్టి అంటాడంట. సరే నాయన, ఇదే వాచ్ని తీసుకెళ్లి ఒక పొదవ వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళ కాడ పోయి అడిగేసారా, ఇచ్చేవాక వాళ్ళకి, దీన్ని ఏమన్నా వాళ్ళు కొంటారా, కొనేపడికి ఎంతో కొంటారా అని అడిగేస్తారమ్మని చెప్తాడంట. అదే విధంగా కొడుకెళ్ళి ఒక పొదవ వ్యాపారస్తుల కాడికి వెళ్ళి ఈ వాచ్ని చూపించి అడుగుతారంట. వాళ్ళు తిప్పి తిప్పి చూసి, ఇది చాలా పాతదయ్యా, తిప్పి పట్టిపోండది, ఇది ఎందుకు పనికిరాదు, నువ్వు అడిగినావు కాబట్టి ఒక 200 రూపాయలు ఇస్తాము, దీన్ని తీసుకొని అని చెప్తారంట. అట్లాగేనైనా మా నాయన్ని అడిగేసి వస్తానని చెప్పేసి ఆ కొడుకు ఆ వాచ్ని తీసుకొచ్చి వాళ్ళ నాయన కాడికి వచ్చి చూపిస్తాడంట. నాయన, కొత్త వ్యాపారస్తులు 200 ఇస్తామంటున్నారు దేనికి అని చెప్తాడంట. చాలా సంతోషం నాయన, ఇదే వాచ్ని తీసుకెళ్లి ఒక మ్యూజియం ఉంది కదా మన ఊర్లో, ఆ మ్యూజియం కాడికి వెళ్ళేసి వాళ్ళని అడుగునాయన, ఈ వాచ్ ఏమన్నా తీసుకోగలిగితే ఎంత ఇస్తారా అని అడుగుతాడంట. ఆ కొడుకు అట్లాగే తీసుకెళ్ళి ఆ మ్యూజియంలో వాళ్ళకి చూపిస్తాడంట. నాయన, ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది ఈ వాచ్, మీరేమన్నా తీసుకోగలుగుతారా, అమ్మాలనుకున్నాము, మాకు డబ్బులు అవసరం అని చెప్తారంట. ఆ వాచ్ని తిప్పి తిప్పి చూసే వాళ్ళు, ఇది చాలా పురాతనమైంది నాయన, ఎక్కడా దొరకదు, దీనికి 1 కోటి రూపాయల దాకా ఇవ్వగలుగుతాము మేము, మీరు ఇవ్వగలుగుతానని చెప్తారంట. వాళ్ళ కొడుకు నోరు తెరిచి మా నాయన్ని అడిగి వస్తానని చెప్పి తీసుకొచ్చేస్తారంట. తీసుకొచ్చి వాళ్ళ నాయనకి చెప్తారంట. నాయన 1 కోటి రూపాయల దాకా ఇస్తామంటున్నారు ఈ వాచ్ని తీసుకొని అని చెప్తారంట. అప్పుడు వాళ్ళ నాయన చెప్తాడంట, నాయన, మనిషి విలువ కూడా చాలా విలువైనది, జనాలకు తెలియదు, ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు ఉన్న విలువ మాత్రమే నీకు ఇవ్వగలుగుతారు, దానికని అర్థం చేసుకొని నీకు విలువ లేని దగ్గరికి పోవద్దు, విలువ లేని స్థలానికి వెళ్లకుండా విలువ లేని ఇవ్వని వాళ్ళతో కూడా మాట్లాడుకునే దానికి చూడాలా అని అడుగుతాంట. కొడుకు వివరం అడుగుతాంట. ఏమన్నా వివరం చెప్పు అని అడుగుతాడంట. సపోజు తాగుబోతాడు కాడికి పోయినావు, వాడు నీకు ఎలాంటి విలువ ఇస్తాడంటే, వాడితో కూర్చొని తాగితేనే వాడు విలువ ఇస్తాడు, వాడికి తగ్గ మాట్లాడతాడు. అదే విధంగా ఇంకొక వ్యాపారస్తుడి కాడికి పోయినావు, అతనికి తగ్గ మాటలు మాత్రమే నీతో చెప్పగలుగుతాడు, కానీ నీ మాటలో అతను వినేటందుకు అవకాశాలు ఉండవు. సో దానికైనా ఒక ఆధ్యాత్మిక గురువు కాడికి పోయినావు, ఆయన ఎంతసేపటికైనా నీకు సంస్కారం గురించే చెప్తాడే తప్ప నీ అవసరాలు అతను తీర్చలేడు. గుడికి పోయినావు, ఆ పూజారి ప్రసాదం ఉంటే ప్రసాదం పెట్టగలుగుతాడు, తీర్థం ఉంటే తీర్థం ఇవ్వగలుగుతాడు తప్ప నీకు అవసరమైనటువంటి తీర్చలేని వాళ్ళు. దానికని ఇవన్నీ విలువలను తెలుసుకొని నీకు ఏది అవసరమైనది నువ్వు మాత్రమే నిర్ణయించుకొని ఆ స్థలాలకు వెళ్ళి వాటిని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేయాలా. వీలైనంత వరకు సంస్కారం అనేది ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సంస్కారాన్ని అనేది కానీ నేర్చుకోగలిగితే నువ్వు ఎక్కడైనా బతకగలుగుతావు. అందుకని విలువ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి నాయన మనము అని నేర్పిస్తాడంట. చాలా సంతోషం నాయన, నేను అలాగే నడుచుకుంటానని చెప్పేసి ఆ తండ్రికి మాట ఇచ్చి ఆ కొడుకు అప్పటి నుంచి అలా నడుచుకునేటప్పుడు ప్రయత్నిస్తాడంట. అదేవిధంగా మనం కూడా సంస్కారం అనేది ఎక్కడ నేర్పిస్తారో అక్కడ పోయి నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేది కాదండి. వీలైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకొని నడుచుకునేదానికి ప్రయత్నం చేద్దామండి. ధన్యవాదాలు. హరి ఓం.